ఏం బ్రదర్ ఆదివారం ఆరాధనకి రాలేదు మీరంటే, లేదు బ్రదర్ టైం లేదు రాలేకపోయాను. జాగ్రత్త. ఈ టైం దేవునికి నువ్వు వెచ్చించకపోతే, నీ సమయాన్ని దేవునికి వెచ్చించకపోతే, నీ సమయాన్ని దేవుని వాక్యానికి నువ్వు హెచ్చించకపోతే, ఆ సమయంలో నువ్వు దేవుని దగ్గరికి రాకపోతే నీ పరిస్థితి అతలాకుతలమైపోతుంది. ఒకానొక దినాన నువ్వు లెక్క చెప్పుకోవాలి. తీర్పు దినం అనేది ఒకటి వస్తుంది. ఆ రోజు జాగ్రత్త. దేవుని ప్రియ కుమారుడా కుమార్తె, మాటలు వింటున్నావా? సమయం లేదంటున్నావు కదూ. పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుందో చూద్దాం. ప్రకటనా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. బైబిల్ ఉన్నవారు తెరవండి, చూడండి. వ్రాసుకోగలిగిన వారు వ్రాసుకోండి. దేవుని వాక్యాన్ని మీ హృదయంలో పదిలపరుచుకోవాలనుకున్న వారు పదిలపరుచుకోనండి. ప్రకటనా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం ఈ విధంగా మనతో మాట్లాడుతుంది. సమయము సమీపించినది. డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, మొట్టమొదటి మాటే సమయము సమీపించి ఉన్నది. టైం లేదు, టైం దగ్గర పడింది. టైం లేదు బ్రదర్ సిస్టర్, సమయము సమీపించి ఉన్నదని ప్రకటనా గ్రంథకర్త చెబుతున్నాడు. పద్మాసు దీపంలో పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి ఆయన వ్రాసిన లేఖన భాగాలు ఇవి. దేవుడే మానవుని యొక్క జీవితాన్ని సరైన మార్గంలో నడిపించుకోవటానికి తెలియజేయటానికి వ్రాసినటువంటి భాగం ఈ భాగం. ప్రకటనా గ్రంథం తెలియజేయటం, సూచనలు ఇవ్వటం, జరిగే విషయాలు తెలియజేయటం, జరగబోతున్న విషయాలు తెలియజేయటం, ప్రస్తుతం నువ్వు ఏ పీరియడ్లో ఉన్నావో ప్రకటనా గ్రంథం తెలియజేస్తుంది.